రైట్ మిత్రమా, థ్యాంక్ యూ. ఈ సెషన్ టు బి కంటిన్యూ చేద్దాం. కొద్దిగా డస్ట్ ప్రాబ్లం వల్ల మనం ఆ సెషన్లో కొంచెం అర్థం చేసుకుంటారు. సో మొత్తం మీద అంటే ఈ ఈ టాపిక్లో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటున్నాం మిత్రం అంటే కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రిసిడెడ్ అంటే ఏంటిది, సక్సీడెడ్ అంటే ఏంటిది, అంటే వెంబడించడం అనేటువంటి పదం, అనుసరించడం అనే పదం. వెంబడించడం అనే పదం ముందుంటుంది, అనుసరించడం అనే పదం తర్వాత ఉంటుంది. సో ప్రిసిడెడ్ అనేటువంటి పదాన్ని ఎగో అనే కానీ లేదా బిఫోర్ అనే పదాన్ని కానీ చూస్తుంటాం. మ్యాక్సిమం మనకు ఇంగ్లీష్ వర్షన్లో ప్రిసిడెడ్ అడిగేటువంటి అవకాశం ఉంది, అది రీజనింగ్ లాంగ్వేజ్. సో అలాగే సక్సీడెడ్ అనే పదం చాలా తక్కువ సందర్భాల్లో అడుగుతూ ఉంటాడు. ఫాలోడ్ లేదా సక్సీడెడ్ అనేటువంటి పదాలను అడిగేటువంటి అవకాశం ఉంది. తెలుగులో అయితే వెంబడించడం, అనుసరించడం, ముందు లేదా తర్వాత అనేటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏవి ముందుండాలి, ఏవి తర్వాత ఉండాలి అనే దాని మీద మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. రైట్ మిత్రమా, అందులో భాగంగా చూద్దాం. అది టు బి కంటిన్యూ. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ హౌ మెనీ ఎయిట్స్ are preceded by an odd number? So odd number preceded and followed by even number. Right sir, ఎన్ని ఎనిమిదిలు ముందు సరి అంకెను కలిగి ముందు బేసి అంకెను కలిగి తర్వాత సరి అంకెను కలిగి ఉన్నవి కలవంటుంది సార్. ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో ఎన్ని ఎనిమిదిలు వెంటనే ముందు ఒక బేసి సంఖ్యను లేదా అంకెను కలిగి ఉండి వెంటనే తర్వాత సరి అంకెను, సో ఆడ్ ఈవెన్ ఉండాలి. బట్ ఆ ఈవెన్లో మధ్యలో ఏముండాలి, 8. సో తర్వాత ఇక్కడ ఈవెన్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు. రైట్, 7, 8 ఓకే, కానీ 5 అనేది ఈవెన్ నెంబరా కాదు, ఆడ్ నెంబర్, కాబట్టి ఇది నాట్ సెట్. 7, 8, 4 ఎస్, 7 అనేది ఒక బేసి సంఖ్య, 8, 4 అనేది ఒక సరి సంఖ్య, 4 అనేది ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 8, బట్ బిఫోర్ ఇదేముంది బేసి 6, 3, 8, 6, 3, 8, 6 1 పేర్ సార్. సో 7, 8, 4, 3, 8, 6, మళ్ళీ ఇక్కడ 8, 7, 8, 4, మళ్ళీ ఇంకెక్కడ 8 ఉంది సార్. ఇక ఇక్కడ 8 ఉంది చూడండి, 8 ఉన్న దగ్గరే మనం చెక్ చేయాలి. 3, 8, 2 ఉంది. నెక్స్ట్ దీన్ని తీసుకోకూడదు, అంటే 2 అనేది బేస్ సంఖ్య కాదు కాబట్టి మనం చూడకూడదు. సో 1, 2, 3, 4, సో ఒకటో ఆప్షన్ దీనికి సరైన జవాబు మిత్రమా. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్ హౌ మెనీ 7s ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 9 అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 6? సో 9, 7, 6 రూట్లో ఉండాలి సార్. ఇది ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో 7కు ముందు వెంటనే 9ని కలిగి 7కు వెంటనే తర్వాత 6ను కలిగిన 7లు ఎన్నికలో ఉన్నాడు. హౌ మెనీ 7s ఆర్ ప్రిసీడెడ్ బై 9 అండ్ ఫాలోడ్ బై 6? సో ఏ రూట్లో ఉండాలి మిత్రమా? 9, 7, 6 ఏ రూట్లో ఉండాలండి? 9, 7, 6 ఎన్నునే చెక్ చేయండి మిత్రమా. రైట్, సో 9, 7, 6 ఇగో 9, 7, 6 1 సెట్, 9, 7, 6 9, 7 ఉంది కానీ 6 ఉందా? లేదు. 9 లేదు, ఇక్కడ 9, 7, 6 సెకండ్ సెట్. సో 1, 2 టైమ్స్ ఉంది మిత్రమా. ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. సో ఇక్కడ 2 సందర్భాలలో ఉన్నట్టుగా మనం గుర్తించినాం సార్. రైట్, మరో క్వశ్చన్ని ఒకసారి ప్రయత్నం చేయండి సార్. మీరు బోర్డు మీద చూడండి. In the following number series, how many such a 4s are there that are immediately preceded by 5, but not immediately followed by 6? So ikkada 6 undakudadu antundu. So 5, 4 but 54 తర్వాత ఇక్కడ 6 ఉండకూడదు. ఏమన్నా ఉండొచ్చు అంటే 5, 4, 0 ఉండొచ్చు, 5, 4, 1 ఉండొచ్చు, 5, 4, 2 ఉండొచ్చు, 5, 4, 3 ఉండొచ్చు, 5, 4, 4 ఉండొచ్చు, 5, 4, 5 ఉండొచ్చు, 5, 4, 5, 7 ఉండొచ్చు, 5, 4, 8 ఉండొచ్చు, 5, 4, 9 ఉండొచ్చు. బట్
5 4 6 అనేది ఉండకూడదు. క్లియర్? రైట్. 5 4 5 తర్వాత 4 ఉండాలి. ఇక్కడ 5 ఉంది కానీ 4 తర్వాత లేదు. 5 చూడమ్మా, 5 ఇగో ఇక్కడ ఉంది. 5 4 9 ఉండకూడచ్చా? ఉండొచ్చు. 5 4 9 ఒక సెట్. 5 8 ఉంది, కుదరదు. 5 4 5 ఉండొచ్చు. 5 4 5 ఉండొచ్చు. సో 5 4 5 ఒక సెట్. ఇంకెక్కడైనా ఉందా? 54 అంటే 5 4 5 4 సెట్ ఉందా? లేదు. సో వేరే రూట్లో ఉంది. సో 5 4 5 ఇక్కడ 5 4 9 2 టైమ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. I think I getting my point, sir. I hope you understand. నెక్స్ట్ వన్ మిత్రమా, ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో వెంటనే ముందు 5ను కలిగి వెంటనే తర్వాత 9ని కలిగి ఉండు సున్నాలు ఎన్నికలో. ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ హౌ మెనీ సచ్ ఏ జీరోస్ ఆర్ దేర్ దట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 9 that immediately followed by 9 and immediately preceded by 5. So 509 రూపంలో ఉండాలి. 509 ముందు 5 తర్వాత 9ని కలిగి ఉండే సున్నాలు అంటే 509. సో 509 వన్ సెట్. ఇక్కడెక్కడైనా ఉందా మిత్రమా? చూడు, 5 5 5 5 509 సెకండ్ సెట్. 5 5 5 5 5 509 థర్డ్ సెట్. సో 1 2 3. సో 3 టైమ్స్ ఉంది. సో దీన్నే మనము కండిషనల్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు, లేదా నెంబర్ ఆల్ఫాబెట్ టెస్ట్. అంటే ఇప్పుడు నెంబర్ టెస్ట్ అని చేస్తున్నాం, నెంబర్తో రిపీటెడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ లాంటివి కూడా రావచ్చు, లేదా తదితర అంశాలు రావచ్చు. సో కండిషనల్స్ ఏమున్నాయో వాటినే మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం. రైట్ సార్. ఇక చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ లెటర్స్ how many vowels are followed by double letters which are followed by a vowel. సో ఇక్కడ జాగ్రత్త చూడండి సార్. ఈ క్రింది అక్షర శ్రేణిలో ఎన్ని అచ్చులు వాటి తర్వాత వెంటనే ఒక అచ్చును కలిగిన ఒక జత అక్షరాలను వెంటనే తర్వాత కలిగి ఉన్నాయి అన్నాడు. సో ఇన్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ లెటర్స్ హౌ మెనీ vowels are followed by double letters which are the followed by vowel. సో vowel తర్వాత vowel followed అంటుండు. vowels తర్వాత vowels వచ్చాయి. ఈ క్రింది అక్షరాల శ్రేణిలో ఎన్ని అచ్చులు వాటి తర్వాత వెంటనే ఒక అచ్చును కలిగిన ఒకే జత అక్షరాలను వెంటనే తర్వాత కలిగి ఉన్న ఇది చెప్పండి. సో ఓవెల్స్ తర్వాత ఓవెల్ వచ్చే విధంగా చూడండి. ఓవెల్స్ తర్వాత ఓవెల్, బి ఓవెల్ కాదు. ఓవెల్స్ అంటే ఏముంటాయి? ఓవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు వీటితో కూడుకునేది చూడాలి సార్. సో ఓవెల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉందా ఓవెల్? ఓవెల్ 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 ఇగో ఐ ఉంది, కానీ నెక్స్ట్ ఓవెల్ ఉందా? లేదు. ఓ యు ఇక్కడ సెట్ సార్. ఓ యు ఒకటి. తర్వాత ఒకే జత అక్షరాలను కలిగి ఉండాలి. ఓయు ఉండాలి, ఒకే జత. ఇగో బీబీ ఉంది కాబట్టి ఓయు బీబీ ఒక సెట్టు. ఏ ఓవెల్ కానీ కాదు. నెక్స్ట్ చూడండి మిత్రమా, ఐఓ ఓవెల్ కానీ లేదు. అక్కడ నెక్స్ట్ ఒకే జత అక్షరాలు లేవు. నెక్స్ట్ ఐఓ ఓవెల్ టీ, యుయుఏ ఎంత ఓవెల్ ఏసియన్. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లో? ఇన్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ లెటర్స్ హౌ మెనీ ఓవెల్స్ ఆర్ ఫాలోడ్ బై డబుల్ లెటర్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. సో ఓవెల్ తర్వాత ఓవెల్ను ఫాలో అవుతున్నటువంటి కండిషన్ని చూడాలి. రైట్. వన్స్ అగైన్ రిపీట్. ఎన్ని అచ్చులు వాటి తర్వాత వెంటనే అచ్చు, ఓవెల్ తర్వాత ఓవెల్ కలిగిన ఒకే జత అక్షరాలను వెంటనే తర్వాత కలిగి ఉండాలి. ఒకే జత అక్షరాలు అంటే ఓయు బీబీ ఒకటి ఉంది మిత్రమా. రైట్. అసలు ఓవెల్ ఎక్కడ ఉన్నాయి చూడు.
ఈ పి కాదు, డిటిపి పిపిఎన్ కాదు, ఇది ఒక్కటే ఐ ఓవెల్ కానీ ఎం కాదు కాబట్టి ఇది కట్టు. సో ఓయు ఓవెల్ తర్వాత అవి ఒకే జత. ఐ ఓవెల్ కానీ ఎన్ ఓవెల్ కాదు, ఏ ఓవెల్ కానీ జి ఓవెల్ కాదు, ఇక్కడ ఓవెల్స్ లేవు. నెక్స్ట్ ఐ ఓవెల్ ఓ ఓవెల్. సో వెంటనే సో ఇక్కడ ఈడ చూస్తే ఈ ఐఓ ఓవెలే కానీ ముందు జత ఉన్నది. యుయు అంటే యుఏ ఓవెల్ కానీ లేదు. సో మొత్తం మీద అంటే అటు కానీ ఇటు కానీ ఒకే రకమైన జతని కలిగి ఉన్నాయి అంటే ఉన్నాయి. ఇక్కడ ఓయు బీబీ ఉంది, ఇక్కడ ఐఓపిపి ఉంది. సో ఎన్ని జతలు ఉన్నాయంటే 2 జతలు ఉన్నాయి సార్. నెక్స్ట్ వన్ సార్, హౌ మెనీ ఏ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆర్ జెడ్స్ ప్రిసిడెంట్ అదే ప్రిసిడెడ్ అండ్ బీస్ ఫాలోవర్స్. ఈ క్రింది శ్రేణిలో ఎన్ని ఏలు జెడ్ను ముందు ఉంటూ బీకు వెంటనే ఉన్నాయి అంటుండు. హౌ మెనీ ఏస్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ జెడ్స్ ఆర్ ప్రిసిడెడ్ అండ్ బీస్ ఆర్ ఫాలోస్. సో జెడ్ఏబి రూపంలో ఉండాలి. ఏ రూపంలో ఉండాలి మిత్రమా? జెడ్ఏబి. సో జెడ్ఏబి చూడండి, ఫస్ట్ జెడ్ ఉందా? ఇక్కడ ఉంది. జెడ్ఏఏ ఉంది, నో. ఏఏబి నో. జెడ్ ఏబి ఉందా? ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ని జాగ్రత్త చూస్తే ఈ క్రింది శ్రేణిలో ఎన్ని ఏలు, ఎస్ హౌ మెనీ ఏస్ ఆర్ ప్రిసిడెడ్ బై జెడ్ అండ్ బీస్ ఫాలోవర్స్. ఏ జెడ్ ఏమో ప్రెసిడెంట్స్లో ఉండాలి, బి ఏమో ఫాలోవర్లో ఉండాలి. అంటే జెడ్ఏబి ఉండాలి, జెడ్ఏబి ఉండాలి. జెడ్ ఏ ఉంది కానీ బి లేదు కాబట్టి ఇది కాదు. జెడ్బి జెడ్బిఏ అని ఉంది. సో జెడ్బిఏ కాదు, అక్కడ కావాల్సింది జెడ్ఏబి ఉండాలి. ఎందుకు? ఈ క్రింది శ్రేణిలో ఎన్ని ఏలు జెడ్కు వెంటనే ముందు ఉంటూ బీకు వెంటనే తర్వాత ఉన్నాయి అన్నాడు. సో హౌ మెనీ ఏస్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆర్ జెడ్స్ ప్రిసిడెడ్ అండ్ బీస్ ఫాలోవర్స్. సో బీస్ ఫాలోవర్స్ జెడ్ ప్రిసిడెడ్. జెడ్ఏబి అనేటువంటిది ఎక్కడా లేదు, జెడ్ఏబి లేదు. కానీ బీస్కు ఉన్నటువంటి విషయానికి వస్తే ఇది ఇక్కడ రూట్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇందులో ఏం లేదు మాస్టర్, 0 లేవు. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ హౌ మెనీ such a D's are there? Each of the which is immediately preceded by a consonant and ఇక్కడ కాన్సోనెంట్. ఏం కాన్సోనెంట్ అది? ప్రిసిడెడ్. సో కాన్సోనెంట్ అండ్ ఆల్సో ఇమీడియట్ ఫాలోడ్ బై ఏ ఓవెల్. సో ఇక్కడ ఏముండాలంటే ఓవెల్ ఉండాలి, మధ్యలో డి ఉంటూ తర్వాత ఓవెల్ వచ్చే విధంగా ఉండాలి. డీలు ఎక్కడ ఉన్నాయో చూడు సార్. ఫస్ట్ డి ఇక్కడ ఉంది కానీ ఇక్కడ కాన్సోనెంట్ ఉంది కానీ ఓవెల్ లేదు. డి అంటే సిడిఏ ఒక సెట్టు. నెక్స్ట్ డి ఈడ కాన్సోనెంట్ ఉండాల్సింది, ఓవెల్ ఉంది, కుదరదు, ఇది కాదు. ఇక్కడ డి ఓవెల్ ఉంది, కాదు. డి ఉంది, ఈడ ఓవెల్ కాదు. డి ఉంది, ఈడ కాన్సోనెంట్ కానీ ఈడ ఓవెల్ ఉండాలి. సో ఇది కాదు. సో మొత్తం మీద కేవలం ఒకే ఒక అవకాశం సార్, సిడిఏ. నెక్స్ట్ వన్ మిత్రమా, ఈ క్రింది అక్షరాల శ్రేణిలో వెంటనే ముందు ఎస్ను కలిగి వెంటనే తర్వాత యును కలిగి ఉండినటువంటి జేలు ఎన్నికలు. ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్ హౌ మెనీ జేస్ ఆర్ immediately preceded by S but not immediately followed by U, but not followed by
అంటే ఎస్జే, బట్ ఇక్కడ యు ఉండకూడదు. ఎస్జే తర్వాత ఏదైనా ఉండొచ్చు, ఎస్జే కావాలి ఫస్ట్. ఎస్జే లేదు, ఎస్జే యు ఉండకూడదు అన్నాడు, కానీ ఉన్నది, కుదరదు. ఎస్జే యు ఉండకూడదు, ఎస్జే లేవు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 0. సో కండిషన్, అకార్డింగ్ టు ద కండిషన్స్, ఆ కండిషన్స్ ఏమి ఇచ్చాడనేటువంటిదే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. సో దీన్ని మనము ఆల్ఫా అంటే ఇక్కడ నెంబర్ ఆల్ఫాబెట్ టెస్ట్ అన్నాడు, లేదా కండిషనల్ సీక్వెన్స్ అనొచ్చు, లేదా నియమాల శ్రేణి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఆల్ఫా అంటే లెటర్స్తో వచ్చింది, నెంబర్స్ అంటే అంకెలు వస్తున్నాయి. సో వాటితో పాటు ఇంకేమైనా గుర్తులు ఉన్నంటే రావచ్చు. సో ఇది కూడా ఒక భాగమే మాస్టర్. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఈ క్రింది అక్షరాల శ్రేణిలో వెంటనే ముందు పీను కలిగి ఉండి తర్వాత ఆర్ను కలిగి ఉన్నటువంటి యుండని క్యూలేని గలవు. ఇన్ ద ఫాలోయింగ్ లెటర్స్ సిరీస్ హౌ మెనీ క్యూస్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై పి బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆర్. సో ఆర్ ఉండకూడదు. సో పీక్యూ ఉండాలి కానీ ఆర్ ఉండకూడదు. పీక్యూ ఉండాలి కానీ ఆర్ ఉండకూడదు. పీక్యూటీ ఓకే. పీక్యూఆర్ ఆర్ ఉండకూడదు. పీక్యూటీ ఓకే. పీక్యూజే ఓకే. పీక్యూఆర్ నో, ఆర్ ఉండకూడదు. సో మొత్తం మీద ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 1 2 3. సో 3 times. రైట్ మిత్రమా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్, ఈ క్రింది అక్షరాల శ్రేణిలో వెంటనే ముందు ఎస్ను కలిగి ఉండి తర్వాత ఎల్లు లేని. సో ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్ హౌ మెనీ హెచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఎస్ బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎల్. ఎల్ ఉండకూడదు. ఎస్హెచ్ ఉంటూ ఎల్ ఉండకూడదు. సో ఎస్హెచ్ఎల్ నో, ఎల్ ఉండకూడదు. ఎస్హెచ్ఎల్ నో, ఎల్ ఉండకూడదు. ఎస్హెచ్ఎల్ ఉండకూడదు. సో ఆన్సర్ ఏంది మాస్టర్ అంటే 0. క్లియర్? ఉండకూడదన్న చోట ఎల్ వస్తుంది, ఎల్ వద్దన్నాడు కానీ అక్కడ ఎల్లుతోనే అంత సిరీస్ ఉంది కాబట్టి ఇది సెట్ కాదు. నెక్స్ట్ వన్ సార్, హౌ మెనీ ఎన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆర్ immediately preceded by J and immediately followed by U. JNU. సో ఈ క్రింది శ్రేణిలో ఎన్ని ఎన్నులు వెంటనే ముందు జేను కలిగి ఉండి వెంటనే తర్వాత యూను కలిగి ఉన్నారు? సో జేఎన్యు ఉండాలి సార్. జేఎన్యు ఒక సెట్, జేఎన్యు సెకండ్, జేఎన్యు థర్డ్, జేఎన్యు 4, ఇది జూన్, ఇది కాదు, జేయుఎన్ కాదు, జేఎన్యు. సో జేఎన్యు 1, జేఎన్యు 2, జేఎన్యు 3, 4, 5. 1 2 3 4 5 5 టైమ్స్ సార్. సో మీరు ఏం అర్థం చేసారు సార్ ఇప్పటిదాకా? ఎస్, వాడు ఏ కండిషన్ ఇస్తే ప్రిసిడెడ్ అంటే ప్రిసిడెడ్ చూస్తున్నాం, సక్సీడెడ్ అంటే సక్సీడెడ్ అంటున్నాం. అంటే ఫాలోడ్ అయితే ఫాలోడ్, రైట్? ముందు అంటే ముందు, తర్వాత అంటే తర్వాత. క్లియర్ మిత్రమా? రైట్, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ప్రయత్నించండి సార్ ఒకసారి. How many x in the following series are immediately followed by n అనేటువంటి క్వశ్చన్ చూడండి. How many x in the following series are immediately followed by n but not immediately
డు నాట్ ప్రిసిడెడ్ బై పి. సో పి ఉండకూడదు. ఎక్స్ఎన్, ఎక్స్ఎన్కు ముందు పి ఉండకూడదు, ఏమైనా ఉండొచ్చు. రైట్, ఎక్స్ఎన్, ఎక్స్ఎన్ కంటే ముందు పి ఉంది, కుదరదు. ఎక్స్ఎన్ ఏ ఓకే ఉండొచ్చు. ఎక్స్ఎన్ ఎం ఉండొచ్చు. ఎక్స్ఎన్ ఎంఎక్స్ఎన్ ఉండొచ్చు. ఎక్స్ఎన్పి పి ఉండకూడదు, ఎంఎక్స్ఎన్ ఉండొచ్చు. సో ఎంఎక్స్ఎన్ 1, ఎంఎక్స్ఎన్ 2, ఎంఎక్స్ఎన్ 3, అలాగే ఏఎక్స్ఎన్ 4. సో 1 2 3 4. రైట్ మాస్టర్. సో ఈ విధంగా కండిషన్స్ ఉంటాయనే విషయాన్ని మనం చూస్తున్నాం సార్. నెక్స్ట్ ఇదే విధంగా ఇగో చూడండి సార్, సేమ్ అవే మాస్టర్. సో ఇది మీరు చేయండి, ఒకసారి ప్రయత్నించండి. ఇది కూడా అలాంటిదే మాస్టర్. సో ఇక్కడ మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఇలాంటి ఉన్నాయనే విషయాన్ని గమనిస్తున్నాం. సో ఇందులో ఇప్పుడు కనుక చూస్తే, ఈ సిరీస్లో కనుక మనం ఇప్పుడు చూస్తే సింబల్స్ కూడా వస్తున్నాయి, లెటర్స్ వస్తున్నాయి, నెంబర్స్ వస్తున్నాయి సార్. ఈ క్రింద ఇవ్వబడిన శ్రేణిలో అన్ని రకాలుగా ఉంటున్నాయి. సో జాగ్రత్త చూడండి. రైట్, హౌ మెనీ సచ్ ఎ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్, each of which is immediately preceded by a letter, but not immediately followed by letter. సో ఇక్కడ లెటర్ ఉండకూడదు, బట్ ఏముండాలి, ఈ క్రింది ఇవ్వబడిన శ్రేణిలో తక్షణం ముందు ఒక అక్షరాన్ని కలిగి ఉండి తక్షణం తర్వాత ఒక అక్షరాన్ని కలిగి ఉండని సంకేతాలు, సింబల్. ఏమంటుండు మాస్టర్, సింబల్ అంటుండు. సో ఇక్కడ మనకి సింబల్స్ ఉండాలి, ముందు లెటర్ ఉండొచ్చు, తర్వాత లెటర్ ఉండకూడదు. సో తర్వాత లెటర్ ఉండకూడదు. ఇక్కడ @ సింబల్ ముందు లెటర్ ఓకే, కానీ కే లెటర్ కాబట్టి ఇది సాధ్యపడదు. సో మళ్ళా సింబల్ కావాలి, సింబల్ 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 సింబల్. ఎస్, జే సింబల్, సారీ యాష్ సింబల్, జే లెటర్, బట్ యూ లెటర్ ఉండకూడదు. సింబల్ 6% సింబల్, లెటర్ ఉండకూడదంటే ఉన్నది. సో హెచ్పిఎస్ ఉన్నా మాస్టర్, ఎక్కడ కూడా లేదు. సింబల్ ఉండాలి, ముందు లెటర్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండకూడదు. కానీ ముందు లెటర్ ఉన్నది, తర్వాత లెటర్ ఉంది, ముందు ఉన్నది, తర్వాత ఉంది. సో అట్లా అవకాశం లేదు కాబట్టి ఆన్సర్ ఎంత సార్ అంటే 0. రైట్, వన్ మోర్ క్వశ్చన్ సార్. నెక్స్ట్, హౌ మెనీ such a symbols are there in the given arrangement, each of which is immediately preceded by a consonant and also immediately followed by a vowel. సో ఇక్కడ మనకు ఉండేటువంటి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ పైన జాగ్రత్త అంటాడు. శ్రేణిలో తక్షణం ముందు ఒక హల్లును, అంటే ముందు ఒక కాన్సోనెంట్ ఏముండాలంటే సార్, ముందు ఇమీడియట్లీగా ముందు ప్రిసిడెడ్ కాన్సోనెంట్ ఉండాలి, కాన్సోనెంట్. అలాగే ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఓవెల్, ఆ తర్వాత ఏముండాలి, ఓవెల్ ఉండాలి. రైట్, ఓవెల్ కాన్సోనెంట్ మధ్యలో సింబల్. రైట్, ఇక్కడ చూద్దాం, సింబల్ ఉంది కానీ ముందు 4 ఉంది, నెంబర్ ఉంది, కాదు మనకు ఏముండాలి, కాన్సోనెంట్. సో ఇగో సింబల్ టీ, కాన్సోనెంట్ ఏ, ఓవెల్. సో టీ యాష్ ఏ ఒక సెట్ సార్. జే @ యు ఓవెల్, సింబల్ కాన్సోనెంట్. నెక్స్ట్ పర్సెంటేజ్ ఐ 1 ఇది సార్. సో ఇక్కడ ఐ పర్సెంటేజ్ ఓవెల్ అన్నాడు, ఓవెల్. సో ఇది నెంబర్, ఇది కాదు. నెక్స్ట్ ఈ విధంగా చూస్తే ఇక్కడ మనకు సింబల్స్ వచ్చినాయా, లేవు. సో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 1 2. సో 2 మాత్రమే ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ టాపిక్లో మెయిన్ థింగ్ ఏం గమనిస్తున్నాం మాస్టర్, ప్రిసిడెడ్ అంటే ప్రిసిడెడ్, సక్సీడ్ అంటే సక్సీడెడ్, ఫాలోడ్ అంటే ఫాలోడ్, డస్ నాట్ ఫాలోడ్ అంటే డస్ నాట్ ఫాలోడ్, ఉండాలంటే ఉండాలి, వద్దు అంటే వద్దు.
ముందు అనేటువంటి పదం ప్రిసిడెడ్, తర్వాత అనే పదం సక్సీడెడ్ అంటే ఫాలోడ్ అనే విషయాన్ని గమనించాం. అంటే వాడు ఎట్లాంటి కండిషన్ ఇస్తే దాన్ని మనం ఫాలో కావడమే. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం మిత్రమా. ఈ క్వశ్చన్లో హౌ మెనీ కాన్సోనెంట్స్ ఇన్ ద గివెన్ సిరీస్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ వోవెల్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్. సో ఈ క్రింది ఇవ్వబడిన శ్రేణిలో ఎన్ని హల్లులు అనగా కాన్సోనెంట్స్, రైట్, కాన్సోనెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్ బై ఓవెల్, ముందు ఓవెల్ ఉండాలి, అండ్ ఫాలోడ్ బై కాన్సోనెంట్, తర్వాత కూడా ఏముండాలి, కాన్సోనెంట్సే ఉండాలి. సో ముందు ఓవెల్ ఉండి తర్వాత రెండు కాన్సోనెంట్స్ ఉండాలి. ఓవెల్ని చెక్ చేయాలి. ఫస్ట్ ఓవెల్ ఎక్కడుందో చూడు, ఓవెల్ ఈ ఓవెల్ తర్వాత రెండు కాన్సోనెంట్స్ ఉండాలి. ఓవెల్ తర్వాత నెంబర్ ఉంది, కుదరదు. ఓవెల్, సో కాన్సోనెంట్ ఏఆర్ఎం ఒక సెట్, ఇంకేమైనా ఉందా, లేదు, ఓన్లీ వన్ సెట్. ముందు ఓవెల్ ఉండాలి, తర్వాత రెండు వరుసగా కాన్సోనెంట్స్ ఉండాలి. అంటే ముందు ఒక ఓవెల్ అచ్చు ఉండి తర్వాత రెండు హల్లులు, అలా ఏఆర్ఎం మాత్రమే అవకాశం ఉంది. మరొకటి, ఈ క్రింది ఇవ్వబడిన శ్రేణిలో ఎన్ని సంకేతాలు. సో సేమ్ అదే కాన్సెప్ట్ అనే విషయాన్ని గమనిస్తున్నాం మిత్రమా. సో ఈ విధంగా చూసినట్లయితే సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని గమనిస్తున్నాం. రైట్, మరొక క్వశ్చన్ మోడల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రింది శ్రేణిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వండి. సో రీడ్ ద ఫాలోయింగ్ సిరీస్ అండ్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. రైట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నాడు. సో ఈ సిరీస్లో ఉన్నటువంటి వాటి యొక్క సమ్ ఎంత అంటుంది సార్. సో సమ్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి మొత్తం రిపీటెడ్ ఉన్నాయి చూడు, 7 ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4 5 అంతేనా, 1 2 3 4 5 5 7s 35. నెక్స్ట్ 8 1 2 times ఉందా, 8 1 2 times. సో 2 times ఉంది, 2 8s, సో 16. 2 8s ఎంత మిత్రమా, 16. నెక్స్ట్ సో ఇలా అలాగే 9 ఉంది, 9 1 time ఉంది, 9 2 times, 9 3 9 4. సో ఇంకేమైనా ఉందా, లేదు, 4 times ఉంది, సో 36. సో ఇక్కడ దాకా క్లోజ్ అయిపోయింది. 6 1 6 2 అంతేనా, 6 1 6 2. ఇంకెక్కడైనా ఉందా, సో ఇవి ఎట్లా కట్ అయిపోయింది ఇక్కడ దాకా, 6 2 times. సో 2 6 12. రైట్, 6 అయిపోయింది. 5 1 5 2 ఉందా, లేదు, 2 times ఉంది, సో 2 5s 10. 3 1 only one time, 3 only one time. 3 4 1 4 2 4 3 ఇంకా ఉందా, 3 times. సో 3 4s 12. నెక్స్ట్ 2s 1 2 2 3. సో 3 2 6. ఇంకేమున్నాయి మాస్టర్, 9 7 అన్నీ కూడా అయిపోయినాయి. సో ఈ విధంగా అయిపోయింది. ఇలా మొత్తం అయిపోయినాక వీటిని మొత్తం యాడ్ చేస్తే ఎంత అంటుండు, లేదా డైరెక్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చిన అయిపోతుంది సార్. సో ఇలా 6కు 12 18,
6 + 12 18, 18 + 3 21, 10 31, 31 2 33, 10 43, 43 6 49, 49 30 79, 79 6 85, 95, 100 130 130 130 ఇస్ ద అంతే సార్. సో ఇక్కడ కండిషన్ అనేది మొత్తం అన్నాడు. సో ఇట్లా యాడ్ చేసిన అయిపోతుంది. 7 + 8 15, 15 + 9 24, 24 + 7 31, 31 + 6 37, 37 + 5 42, 42 + 3 45, + 4 49, 2 51, 8 + 59 + 68 75, 77 81, 86 95, 97 106, 106 113, 113 19, 123 7 130. సో ఆన్సర్ 130. రైట్ మిత్రమా. వన్ మోర్ క్వశ్చన్. సో అలాగే మొదటి సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి మరియు రెండో సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి గల భేదం ఎంత అంటాడు. సో దీన్ని మనం 2 పార్ట్స్గా చూడమంటాడు సార్. సో 2 పార్ట్స్గా ఎన్నునే ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 11 కావాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ వరకు ఉన్నటువంటి మొదటి భాగం. సో ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇది రెండో భాగం. వీటి మొత్తం ఎంత అవుతుందో చూడంటాడు. 7 + 8 15, 15 + 9 రైట్ చెప్పు మాస్టర్. 7 + 8 15, 15 + 9 24, 24 7 31, 31 6 37 5 42 45 49 51 59 68 సార్ ఇటువైపు. నెక్స్ట్ ఇక్కడ 9 9 4 13 5 18 27 29 30 29 9. మరొకసారి పెన్ చూడండి సార్. 9 4 13 18 27 29 38 45 45 51 55 62. సో 68 62 కలిపితే 130. ఓకే. మొదటి సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి రెండవ సగం శ్రేణిలో అంకెల మొత్తానికి గల భేదం ఎంత అంటాడు. సో 68కి 62కి గల డిఫరెన్స్ ఎంత అంటే 6. 6 ఈజ్ ద ఆన్సర్. క్లియర్. రైట్ సార్. మరొక ప్రశ్న. ఈ శ్రేణిలోని బేసి సంఖ్యల సంఖ్యకు మరియు సరి సంఖ్యల సంఖ్యకు మధ్య గల భేదమైంది. ఇందులో బేస్ సంఖ్యలు ఒక కాడ గలుపు, సరి సంఖ్యలు ఒక కాడ గలుపు అంటుంది. రైట్. ఫస్ట్ చూద్దాం బేస్ సంఖ్యలు. 7 9 7 7 14 7 9 7ను 9 ఎంత 16 16ని 7 23 అంతే కదా. సో 7 7 14 14ను 9 కూడా ఎంత 14 9 23 23 5 28 28 3 31 31 40 47 47 47 52 52 61 70 77 77 84. ఇవి ఆడ్ నెంబర్స్ వాల్యూ. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ చూద్దాం. సో ఈవెన్ నెంబర్ విషయానికి వస్తే 8 6 14 14 4 18 18 2 20 8 6
14, 14, 18, 20, 28, 28, 30, 34, 36, 36, 6, 42, 42, 4, 46. సో 46. సో ఇవి ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఈవెన్ ఎంత వచ్చింది అంటే 46 వచ్చింది. అలాగే ఆడ్ ఎంత వచ్చింది మిత్రమా అంటే 84 వచ్చింది. సో ఈ శ్రేణిలోని బేస్ సంఖ్యల సంఖ్యకు మరియు సరి సంఖ్యల సంఖ్యకు మధ్య గల భేదం ఎంత? 84కి 46కి అంటుండు. ఇదేనా మాస్టర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ ఇన్ ద సిరీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్? జాగ్రత్త సారు, మనకు అడిగింది ఏంది, మనం చేసింది ఏంది? సో ఇదే మనం మొత్తాలు కనుక్కున్నాం, కానీ వాడు అడిగింది ఏంది, సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, బేస్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో సారీ, దిస్ ఈజ్ నాట్ దట్ వన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో క్వశ్చన్